మనల్ని మనువాద బ్రాహ్మణులే బలవంతంగా విభజించి పాలించుతున్నారు. మనమంతా ఒకప్పటి రాజులం అని చెప్పిండు జ్యోతిరావు పూలే. బ్రాహ్మణిజం మీద తిరుగుబాటు చేసిండు, కుల వ్యవస్థ మీద తిరుగుబాటు చేసిండు. అంటరాని వాళ్ళకు నీళ్లు ఇచ్చినందుకు వాళ్ళ కులం నుంచి బహిష్కరణ చేస్తారు వాళ్ళు. అయినా బయటకు వచ్చి అంటరాని వాళ్ళకు విద్యను అందించిండు, పాఠశాలలు పెట్టిండు 1848లోనే. మహిళలకు పాఠశాలలు చెప్పాలి, ఎవరు చెప్పాలో అర్థం కాకని పరిస్థితిలో తన సతీమణి సావిత్రిబాయి పూలేకి చదువు నేర్పించి ఆమెతోటి మహిళలకు చదువు నేర్పించిండు. ఎందుకంటే విద్య లేకనే వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేక పురోగతి లేదు, పురోగతి లేక విత్తం లేదు, విత్తం లేకనే శూద్రాతి శూద్రులందరూ అధోగతి పాలైనారు. ఇంత అనర్థము కేవలం అవిద్య వల్లనే అని చెప్పి వాళ్ళకు విద్యను అందిస్తే చాలు వాళ్ళు తిరుగుబాటు చేస్తారు అని చెప్పి అంబేద్కర్ అన్నాడు, నువ్వు బానిస దగ్గరికి వెళ్ళి నువ్వు బానిసవు అని చెప్పు, వాడు తిరగబడతాడు అని చెప్పిండు. మనం ఏ సంస్కృతిలో ఉన్నామో, మనం ఏ విధంగా బానిసత్వంగా గురవుతున్నామో అయ్యగారు చెప్తేనే మనం ఎందుకు చేయాలో మనకు తెలియదు. ఇక్కడ కులాల వైజ్గా మనం విభజించబడిపోయి ఉన్నాం. ఏ కులానికి ఆ కులం ఒక ప్రపంచం. మీ కులం ఆచారాలు మాకు తెలివై, మా కులం ఆచారాలు మీకు తెలివై, కానీ అందరికీ చెవులో చెప్పింది మాత్రం బాపనుడే. మనకు ఒక్కొక్కటి చెప్పాడు, అరే నువ్వు వానికంటే పెద్ద, అరే నువ్వు వీనికంటే పెద్ద. ఇద్దరు కయ్యాలు పెట్టుకుని వస్తారు, మళ్ళీ బాపనం దగ్గర కూర్చుంటారు. సార్ వాడు ఎక్కువ కులం అన్నాడు సార్. అయ్యగారు మరి నేను ఎక్కువ కులం తక్కువ కులం ఒకసారి పురాణాలని తిప్పు అంటాడు. వాడే చెప్పిన పురాణాలు వాడికి తెలివయా? వాని చేతిలో పెన్ను, వాని చేతిలో పుస్తకం. అరే నువ్వే ఎక్కువ కులం అని వీనికి చెప్తాడు, నువ్వే ఎక్కువ కులం. వాస్తవానికి 6000 కులాలు ఉన్నాయి, ఒక్కటా రెండా? ఈ 6000 కులాలలో ఏ 2 కులాలు సమానం కావు. ఎందుకు? ఒకవేళ విభజన అడ్డంగా ఉంటే కూడా మళ్ళీ కలిసే అవకాశం ఉందని చెప్పి ఎక్కువ తక్కువలనే మనోభావనలు మన లోపల ఏర్పరిచినారు. ఎక్కువ తక్కువలు ఉంటేనే వీళ్ళ లోపల ఐకమత్యం ఉండదు. విభజించడమే తప్పు. ఎందుకు విభజించిండంటే 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, 100కి 80% ఉంటారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, 15% ఉన్న బ్రాహ్మణులు మన మీద కూర్చోవడాలంటే మనమంతా విడిపోయి ఉండాలి. లేకపోతే మన ఐక్యమత్యం ఉంటే వాడిని గెలవలేము, వాళ్ళు మనల్ని గెలవలేరు. అందుకోసమే మనల్ని కులాల వైజ్గా విభజించి ఎక్కడోళ్ళకి అక్కడ కయ్యాలు పెట్టి కూర్చున్నాడు. ఇప్పుడు పొరపాటున సాకలోడు మంగళోడు పనిచేసినా, మంగళోడు సాకలోడు పనిచేసినా ఆ 2 కులాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. బాపనోడు వచ్చి ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు, మనమే కొట్లాడుకుంటాం. కానీ ఎవడి నైపుణ్యం, ఎవడికి ఏ పని వస్తే ఆ పని చేసుకోవాలి. ఇలా మనం చదువుకుంటలేమా? వద్దు హిందూ మతాన్ని పూజిస్తున్నాము, వెళ్ళి నువ్వు దప్పులు కొట్టాలంటే బొంద కావాలంటే ఊకుంటారా? ఇవేం వద్దురాబాయ్, నువ్వు ఓన్లీ గడ్డం చేసుకోవాలి, నువ్వు ఓన్లీ కళ్ళు గీయాలంటే ఊకుంటాం మేము? అలాంటి సంస్కృతిని క్రియేట్ చేసిండు. మన మధ్య మనకు పడకుండా చేసినారు. దయచేసి ఈ రహస్యాన్ని మీరంతా తెలుసుకోవాలి. వాళ్ళను చంపిళ్ళు, మన రాజ్యం కూల్చిళ్ళు, మనల్ని రాక్షసులుగా ఒక పార్ట్ అయిపోయింది, ఒక సినిమా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత రాక్షస సంతతినందరినీ బీసీలు ఎస్సీలను చేసి చదువుకు దూరం చేసిండు. చదువుతే నాలుకలు కత్తిరించిళ్ళు, వేదాలు వింటే చెవుల సీసం పోసి 1, 2, 3000 సంవత్సరాలు పైగా ఆ ఆచారాన్ని మనమేమో వస్తున్నాం. జ్యోతిరావు పూలే 1848లో వచ్చి చెప్పేంత వరకు కూడా అసలు మనం ఉన్న మతం మనది కాదు అని తెలియదు, ఎవరికి డౌట్ కూడా రాలే. ఆ మత్తులో దించేసిళ్ళు మనల్ని. ఇప్పుడే అంబేద్కర్ మనకు అర్థమవుతున్నాడు, ఇప్పుడే మనకి ఈ విషయాలను రాజకీయాలు అర్థమవుతున్నాయి. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ బహుజనులు అనే పేరు పెట్టిండు కాన్షీరామ్. అంబేద్కర్ తర్వాత మళ్ళీ అంబేద్కర్ కాన్షీరామ్ పంజాబ్ రాష్ట్రంలో పుట్టిన అతను ఈ దేశానికి మనమే ప్రధానమంత్రులు కావాలని చెప్పి రాజకీయ యుద్ధం చేసిండు. 2006 అక్టోబర్ 9 నాడు మరణించడం జరిగింది కాన్షీరామ్ గారు. ఇప్పుడు అక్టోబర్ 9వ తారీఖు హైదరాబాద్లో కాన్షీరామ్ వర్ధంతి చేస్తున్నాం మేము. ఎందుకు అంటే రావణ వారసులైనటువంటి బీసీలు ఎస్సీలు అంతా యుద్ధం చేసి బ్రాహ్మణులు గెలిచి ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోవాలి. మనం కూర్చోవాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ కులాలందరినీ కలపాలి. ఇవి అసలే 6000 కులాలు విభజించబడి ఉన్నాయి. వీళ్ళందరికీ చరిత్ర చెప్తే కానీ వీళ్ళ ఐకమత్యం రాదు. మనమంతా ఒకే సంతతి, బాపనోడు కావాలనే విభజించడం చెప్తే కానీ వీళ్ళ ఐక్యం కాదు. వీళ్ళ ఐక్యం అయితే కానీ ఇక్కడున్న వీళ్ళని మనం కొట్టలేము. కాబట్టి మీరంతా అర్థం చేసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు యుద్ధ సైనికుడే, ప్రతి ఒక్క విద్యార్థి యుద్ధ సైనికుడే. ఈ అభిమానం, అంబేద్కర్ మీద ఉన్న అభిమానాన్ని, అంబేద్కర్ ఉన్న అభిమానులు సైనికులుగా మారాలి. సైనికులుగా మారి యుద్ధం చేయాలి బ్రాహ్మణులతో వ్యతిరేకంగా. ఆ యుద్ధంలో గెలిస్తేనే రాజ్యం వస్తుంది. ఆ రాజ్యం ఎట్లుండాలి? మళ్ళా పైన బాపనోడు కింద ఎస్సీలు ఉండు కాదు, ఇగో ఇట్లుండాలి. ఇట్లుండాలి మన రాజ్యం. అంటే ఎవరి కుల జనాభా ఎంతో వాళ్ళ వాటా ప్రకారం ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఇట్లా తయారవుతుంది.
కాబట్టే ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే కుల జనాభా ప్రకారం అధికారంలో వాటా ఇస్తుంది, రాజ్యాధికారంలో వాటా. దానికోసమే మనమంతా బహుజనులమంతా ఎస్సీ ఎస్టీ బీసీలో ఒక్కటే అనే నినాదంతో ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై భీమ్, జై భారత్. ధన్యవాదాలు మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు. మాజీ యూత్ సభ్యులు మహేందర్ గారిని పాట నారాయణ గురువా మరుడ నారాయణ గురువా అభాగ్య జీవుల దీన బాంధవా జోహరులా అందుకో అమరుడ జోహరులా అందుకో. నారాయణ గురువా మరుడ నారాయణ గురువా అభాగ్య జీవుల దీన బాంధవా జోహరులా అందుకో అమరుడ జోహరులా అందుకో. నారాయణ గురువా మరుడ నారాయణ గురువా అభాగ్య జీవుల దీన బాంధవా జోహరులా అందుకో అమరుడ జోహరులా అందుకో. నారాయణ గురువా మరుడ నారాయణ గురువా అభాగ్య జీవుల దీన బాంధవా జోహరులా అందుకో అమరుడ జోహరులా అందుకో. దక్షిణ భారతదేశములో నా మలయాళమునందు అమరుడ మలయాళమునందు మబ్బులు చీల్చుకు పుట్టిన వాడే పున్నమి చంద్రుడు అమరుడు పున్నమి చంద్రుడు. నారాయణ గురువా మరుడ నారాయణ గురువా అభాగ్య జీవుల దీన బాంధవా జోహరులా అందుకో అమరుడ జోహరులా అందుకో. పొడిచే పొద్దుకు వీచే గాలికి భేదం లేనప్పుడు అమరుడ భేదం లేనప్పుడు మనుషులలో నా మరకలెందుకని మండిపడినవాడా అమరుడ మండిపడినవాడా. నారాయణ గురువా మరుడ నారాయణ గురువా అభాగ్య జీవుల దీన బాంధవా జోహరులా అందుకో అమరుడ జోహరులా అందుకో. నారాయణ గురువా మరుడ నారాయణ గురువా అభాగ్య జీవుల దీన బాంధవా జోహరులా అందుకో అమరుడ జోహరులా అందుకో. నారాయణ గురువా మరుడ నారాయణ గురువా అభాగ్య జీవుల దీన బాంధవా జోహరులా అందుకో అమరుడ జోహరులా అందుకో. క్రూరమైన కుల వ్యవస్థనంతా కనులర చూశావా నీవు కనులర చూశావా. కుల రాక్షసిని కోరలు జిల్చా మంటలవైనావా కొలిమిల మంటలవైనావా. నారాయణ గురువా మరుడ నారాయణ గురువా అభాగ్య జీవుల దీన బాంధవా జోహరులా అందుకో అమరుడ జోహరులా అందుకో. క్రూరమైన కుల వ్యవస్థనంతా కనులర చూశావా నీవు కనులర చూశావా. కుల రాక్షసిని కోరలు చిల్చా కోరలవైనావా కొలిమిల మంటలవైనావా. నారాయణ గురువా మరుడ నారాయణ గురువా అభాగ్య జీవుల దీన బాంధవా జోహరులా అందుకో అమరుడ జోహరులా అందుకో. జోహరులా అందుకో అమరుడ జోహరులా అందుకో. ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత. నీలి నీలి జెండా పేదోళ్ళ గుడిసె నిండా నీలి జెండా పేదోళ్ళ గుడిసె నిండా వెలిగేటి దీపమన్నడే మాన్యకాంక్షిరాము వెలిగేటి దీపమన్నడే మాన్యకాంక్షిరాము. అరే అంటరాని తనము కులమంటూ ముట్టుడంటే అంటరాని తనము కులమంటూ ముట్టుడంటే అరే అంటరాని తనము కులమంటూ ముట్టుడంటే అంటరాని తనము కులమంటూ ముట్టుడంటే దాని ఎంట వడుదమన్నడే మాన్యకాంక్షిరాము దాని ఎంట వడుదమన్నడే మాన్యకాంక్షిరాము. దాని ఎదురు తిరుగుమన్నడే మాన్యకాంక్షిరాము దాని ఎదురు తిరుగుమన్నడే మాన్య
మాన్యకాంక్షిరాము 185 కూటికి లేని వాళ్ళే 185 కూటికి లేని వాళ్ళే 185 కూటికి లేని వాళ్ళే 185 కూటికి లేని వాళ్ళే కూడితే రాజ్యమన్నడే మాన్యకాంక్షిరాము కూడితే రాజ్యమన్నడే మాన్యకాంక్షిరాము కూడితే రాజ్యమన్నడే మాన్యకాంక్షిరాము కూడితే రాజ్యమన్నడే మాన్యకాంక్షిరాము అరే అగ్రవర్ణ కులము మనలనగదొక్కుతుంటే అగ్రవర్ణ కులము మనలనగదొక్కుతుంటే అరే అగ్రవర్ణ కులము మనలనగదొక్కుతుంటే అగ్రవర్ణ కులము మనలనగదొక్కుతుంటే ఇంకెంత కాలం అన్నడే మాన్యకాంక్షిరాము ఇంకెంత కాలం అన్నడే మాన్యకాంక్షిరాము ఇక ఎదురు తిరుగుమన్నడే మాన్యకాంక్షిరాము ఇక ఎదురు తిరగమన్నడే మాన్యకాంక్షిరాము మనువాద మెడలు వంచాదని నిలువు పొగరు దించా అనువాద మెడలు వంచాదని నిలువు పొగరు దించా మనువాద మెడలు వంచాదని నిలువు పొగరు దించా అనువాద మెడలు వంచాదని నిలువు పొగరు దించా మాయావతిని మంత్రి చేసెనే మాన్యకాంక్షిరాము మయవతిని మంత్రి చేసెనే మాన్యకాంక్షిరాము బహుజనుల బలం చూపెనే మాన్యకాంక్షిరాము బహుజనుల బలం చూపెనే మాన్యకాంక్షిరాము మనువాద మెడలు వంచాదని నిలువు పొగరు దించా అనువాద మెడలు వంచాదని నిలువు పొగరు దించా మాయావతిని మంత్రి చేసెనే మాన్యకాంక్షిరాము మయవతిని మంత్రి చేసెనే మాన్యకాంక్షిరాము బహుజనుల బలం చూపెనే మాన్యకాంక్షిరాము బహుజనుల బలం చూపెనే మాన్యకాంక్షిరాము నువ్వు రాజ్యమేలకుండా నీ రాత మారబోదు నువ్వు రాజ్యమేలకుండా నీ రాత మారబోదు నువ్వు దేశమేలకుండా నీ గీత మారబోదు నువ్వు దేశమేలకుండా నీ గీత మారబోదు నిన్ను రాజ్యమేలు మన్నడే మాన్యకాంక్షిరాము నిన్ను రాజ్యమేలు మన్నడే మాన్యకాంక్షిరాము నిన్ను దేశమేలు మన్నడే మాన్యకాంక్షిరాము నిన్ను దేశమేలు మన్నడే మాన్యకాంక్షిరాము ఆ నీలి జెండ వట్టి బహుజనుల గూడగట్టి ఆ నీలి జెండ బట్టి బహుజనుల గూడగట్టి ఆ నీలి జెండ వట్టి బహుజనుల గూడగట్టి ఆ నీలి జెండ బట్టి బహుజనుల గూడగట్టి సబ్మిలిక చలో అన్నడే మాన్యకాంక్షిరాము సమ్మిలిక చలో అన్నడే మాన్యకాంక్షిరాము సబ్మిలిక చలో అన్నడే మాన్యకాంక్షిరాము సమ్మిలిక చలో అన్నడే మాన్యకాంక్షిరాము హాతీక సాతు అన్నడే మాన్యకాంక్షిరాము ఆతిక సాతు అన్నడే మాన్యకాంక్షిరాము లల్కిలా నేలు మన్నడే మాన్యకాంక్షిరాము లల్కిలా నేలు మన్నడే మాన్యకాంక్షిరాము అరే నీలి నీలి జెండా పేదోళ్ళ గుడిసె నిండా నీలి నీలి జెండా పేదోళ్ళ గుడిసె నిండా వెలిగేటి దీపం అన్నడే మాన్యకాంక్షిరాము వెలిగేటి దీపం అన్నడే మాన్యకాంక్షిరాము వెలిగేటి దీపం అన్నడే మాన్యకాంక్షిరాము వెలిగేటి దీపం అన్నడే మాన్యకాంక్షిరాము అమర హే మాన్య శ్రీ కాంశీరామ్ జీ అమరా హే అమరా హే సాధిద్దాం కాంశీరామ్ ఆలోచన విధానాలను సాధిద్దాం 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 అంబేద్కర్ కలలు కన్న రాజ్యాన్ని సాధిద్దాం 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 మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం దండమో మాదినా బంధులకు మహనీయుల్లారా దండమో మాదీనా బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా అందుకోండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా పువ్వులల్లో పువ్వువయ్యి మంచి మల్లె పువ్వువయ్యి మంచి మల్లె పువ్వువయ్యి మంచి మల్లె పువ్వువయ్యి చక్కనైన తెలివితో నీ హక్కులన్నీ లెక్క పంచి హక్కులన్నీ లెక్క పంచి హక్కులన్నీ లెక్క పంచి జ్యోతిరావు 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 పులేనివయ్యో మహనీయుల్లారా జ్యోతిరావు పులేనివయ్యో మహనీయుల్లారా చుక్కలల్లో చందామామావో మహనీయుల్లారా చుక్కలల్లో చందమామవో మహనీయుల్లారా దండమో మాదినా
బంధులకు మహనీయుల్లారా దండము మా దీన బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదోళ్ళ దండాలు మహనీయుల్లారా అందుకోండి పేదోళ్ళ దండాలు మహనీయుల్లారా నీలి పువ్వులల్లి నీ మెడలో దండేసి 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 నిత్యము మిమ్ముల వేడుకొనిదామో కాంక్షి రామయ్య కనబాడిపోవా కాంక్షి రామయ్య కనబాడిపోవా కాంక్షి రామయ్య పంజాబు రాష్ట్రములో పరిమాలించినావు పంజాబు రాష్ట్రంలో పరిపాలించినావు రూపారు జిల్లాకు రూపమయ్యినావు రూపారు జిల్లాకు రూపమయ్యినావు కవసుపూరులో కళ్ళు తెరిచావో కాంక్షి రామయ్య కనబాడిపోవా కాంక్షి రామయ్య కనబాడిపోవా కాంక్షి రామయ్య చదువు సందెలు నేర్చి శాస్త్రవేత్తగా ఎదిగి చదువు సందెలు నేర్చి శాస్త్రవేత్తగా ఎదిగి కుల నిర్మూలన చరిత క్లుప్తంగా చదివేసి కుల నిర్మూలన చరిత క్లుప్తంగా చదివేసి బాబాసాహెబు పోరు ఊపిరయ్యావా కాంక్షి రామయ్య కనబాడిపోవా కాంక్షి రామయ్య కనబాడిపోవా కాంక్షి రామయ్య ఉద్యోగులందరినీ కూడా గట్టినావు ఉద్యోగులందరినీ కూడా గట్టినావు మహాపురుషుల చరిత మనసుల్లో నింపావు మహాపురుషుల చరిత మనుషుల్లో నింపావు బహుజన మేధస్సు రగిలించినావో కాంక్షి రామయ్య కనబాడిపోవా కాంక్షి రామయ్య కనబాడిపోవా కాంక్షి రామయ్య త్యాగంతో వేసిన బహుజన బాటల్లో త్యాగంతో వేసిన బహుజన బాటల్లో త్యాగంతో వేసిన బహుజన బాటల్లో త్యాగంతో వేసిన బహుజన బాటల్లో అమ్ముడు ఓ నట్టి బహుజన ఓట్లేసి 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 అశోకుని పాలన చూద్దామంటీవా కాంక్షి రామయ్య కనబాడిపోవా కాంక్షి రామయ్య కనబాడిపోవా కాంక్షి రామయ్య స్వతంత్ర భారతములో గోసిగట్టిన గాంధీతో తిన గాంధీతో మగోస చూడన్నవు మా బతుకులు ఏందన్నవు మా బతుకులు ఏందన్నావు మా బతుకులు ఏందన్నావు సంపన్నులకు స్వాతంత్రం మా కొరిగేదేందంటూ మా కొరిగేదేందంటూ మా కొరిగేదేందంటూ రిజర్వేషన్ల అమలు గోరి కుట్ర బయట పెట్టినావు కుట్ర బయట పెట్టినావు కుట్ర బయట పెట్టినావు నే రాసిన రాజ్యాంగం మీ బతుకులు మార్చనప్పుడు తగులబెట్టమని చెప్పి ఎలుగెత్తి చాటినావు దిక్కుమకులేని వాళ్ళ పెద్ద దిక్కువో మా తాత అంబేద్కరను తూర్పు దిక్కువో మా బాబా అంబేద్కరను తూర్పు దిక్కువో చిన్నతనం నుండే నీవు బడి బయటనే ఉంచినారు బడి బయటనే ఉంచినారు ముటికి ముంత మొలకు చిపురు కుట్రలెన్నో చేసినారు కుట్రలెన్నో చేసినారు కుట్రలెన్నో చేసినారు కిటికి పక్కన కూర్చొని సమాజాన్ని చదివినావు రాజ్యాంగం రాసి మా తల రాతలు మార్చినావు దిక్కుమకులేని వాళ్ళ పెద్ద దిక్కువో మా బాబా అంబేద్కరను తూర్పు దిక్కువో మా బాబా అంబేద్కరను పెద్ద దిక్కువో అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరానయున్నట్టి సుక్కలు గురువంగో అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరానయున్నట్టి సుక్కలు గురువంగో అందుకో దండాలు బాబా అంబేద్కర అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో ముందుగా మిముదలచి పాటలు పాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు గురువంగో అందుకో
జిందాబాద్ బహన్ జీ కుమారి మాయావతి గారి నాయకత్వం. జిందాబాద్ బహన్ జీ కుమారి మాయావతి గారి నాయకత్వం. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. సాధిద్దాం దళిత బహుజన ఆశయాలను. సాధిద్దాం మహాత్మా పూలే ఆశయాలను. సాధిద్దాం ఛత్రపతి సాహుజీ ఆశయాలను. సాధిద్దాం అంబేద్కర్ కలలు కన్న రావణ రాజ్యాన్ని. జై భీమ్ జై భారత్.